నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపుతోంది. జికా వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. జికా వైరస్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్యతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. వైద్యాధికారి పెంచలయ్య గారు ఉన్నారు, అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి జికా వైరస్ నెల్లూరు జిల్లాలో ఒక బాలుడికి వ్యాపించిందని చెప్పి ప్రచారం జరుగుతుంది, అసలు నిజమేనా ఇది? అది మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక 5 ఏళ్ల బాలుడికి చలి జ్వరముతో మనకి నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు శాంపిల్స్ అయితే ప్రైవేట్ ల్యాబ్కి పంపించారు. ఎందుకంటే అతనికి న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి డౌట్ వచ్చి పంపించినప్పుడు ప్రైవేట్ ల్యాబ్లో కన్ఫర్మ్ చేసినట్టు చెప్పారు. వెంటనే కూడా మాకు స్టేట్కి అలర్ట్ పంపించినాం. వెంటనే గ్రామానికి వెళ్ళి నిన్నంతా కూడా సర్వే చేశారు, హౌస్ టు హౌస్ సర్వే. తర్వాత శాంపిల్స్ కూడా, బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ జికా వైరస్ అనేది దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఏదైతే మనకు మలేరియా, డెంగీ, చికెన్ గున్యాలో ఎలా దోమల వల్ల వస్తున్నాయో ఇది కూడా అలాంటిదే. టైగర్ మస్కిటో అంటాము, ఏడీస్ ఈజిప్టి మస్కిటో, దానివల్ల వస్తుంది. కాబట్టి దీని గురించి భయపడిన అవసరం లేదు. కాకపోతే అలర్ట్గా ఉండాలి, మనం పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఈ వైరస్ లక్షణాలు అంటే అన్ని వైరస్ లక్షణాలలాగే దీనికి కూడా జలుబు, దగ్గు, జ్వరము, కాకపోతే చర్మం పైన దద్దుర్లు లేస్తాయి. అలాగే కంటికి కంజంక్టివైటిస్ అని వస్తుంది, ఎర్రగా కళ్ళు పోతాయి, అలా వస్తుంది. తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్, ఆల్టర్ సెన్సోరియము, తర్వాత మనుషులను గుర్తుపట్టలేకపోవడం, అలాంటి సిమ్టమ్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. కాబట్టి అలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు వెంటనే కూడా శాంపిల్స్ అయితే తీస్తున్నాం. వెంటనే జిల్లా అంతా అప్రమత్తమైనాము. అన్ని చోట్ల అందరికీ, హెల్త్ సిబ్బంది అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో ఉండి సర్వే చేయండి, అందరూ కూడా ఫీవర్ సర్వే చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్. ఆ బాలుడికి సంబంధించి పూణేకి పంపించినటువంటి ల్యాబ్ రిపోర్టు ఎన్ని రోజులకి వచ్చే అవకాశం ఉంది? అది 3 days పడుతుంది. పూణేకి పోయిన తర్వాత అక్కడ 3 days తర్వాత మనకి ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది. ఇప్పటికి మనం ఆ బాబు సెకండ్ శాంపుల్ పూణేకి పంపించాము. ఇంకా మనకి ఇక్కడ వెంకటాపురంలో తీసిన 12 శాంపుల్స్ నిన్న, ఈరోజు తీసే శాంపుల్స్ అన్నీ కూడా ఒకేసారి ఈరోజు నైట్కి పూణేకి పంపిస్తాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ జికా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు గుర్తించిన తర్వాత అంటే ఎన్ని రోజులకి ఈ చికిత్స అనేది తీసుకోకుంటే మనకి ప్రమాదం అనేది ఏర్పడుతుంది? అంటే ఏదైనా సరే వైరస్, ఇప్పుడు డెంగీ కానీ చికెన్ గున్యా, వీటికి ప్రాథమిక దశలోనే, జికా వైరస్ కూడా ప్రాథమిక దశలోనే, అంటే జలుబు, జ్వరం ఉన్నప్పుడే వెంటనే వైద్యం తీసుకుంటే తగ్గుతుంది. మనము నిర్లక్ష్యం చేసి ఒక 5-6 రోజుల తర్వాత ఇది బ్రెయిన్కి ఏమన్నా పాకిందంటే దానికి సిమ్టమ్స్ అయితే మళ్ళీ అది రివైవ్ కావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అంత దూరం లేకుండా వెంటనే కూడా అలర్ట్ అయ్యి వెంటనే స్టార్టింగ్ స్టేజ్లోనే జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళి తగిన చికిత్సలు చేసుకుంటే బాగుంటుంది. వెంటనే కూడా మన దగ్గర అయితే అన్ని టెస్ట్ కిట్స్ అన్నీ ఉన్నాయి. టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, డెంగీ ఉంది. ఇవి చేసుకొని ఈ కాకపోతే నెక్స్ట్ స్టేజ్కి అవసరమైతే శాంపిల్స్ కూడా తీసి పంపించడం జరుగుతుంది. సార్, మనం చూసాం కరోనా సమయంలో అందరూ కూడా, అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలు పడిపోయి భయాందోళనకు గురయ్యారు. మరి ఈ జికా వైరస్ కూడా అలాంటి ఆందోళన కలిగిస్తుందా? అయితే ఈ జికా వైరస్ సంబంధించి మీరు జిల్లా ప్రజలకి ఏం సూచిస్తారు? మనకి కరోనా అనేది అది గాలిలో వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఒకరు టచ్ అయితే వస్తుంది. కానీ ఇది అట్లా కాదు. జికా వైరస్ అనేది దోమ వల్ల వస్తుంది, దోమ కుట్టితే వస్తుంది. కాబట్టి ఎవరు భయపడిన అవసరం లేదు. మనం పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని నీటి నిల్వ లేకుండా చేస్తే దోమ పెరగదు. దోమ పెరగకపోతే ఇంక కుట్టే సమస్య లేదు. కాబట్టి ఈ వ్యాధులన్నీ కూడా దోమల వల్ల వస్తాయి. కాబట్టి అవి లేకుండా చేసుకుంటే చాలా ఉత్తమము. మొత్తం మీద అంటే ఈ జికా వైరస్ సంబంధించి లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ పరమేశ్తో మునీంద్ర, స్వతంత్ర టీవీ.